మిగతా పార్టీల సిద్ధాంతం తప్పైతే ఆ స్థానంలోకి మీరు వస్తే ఏం చేస్తారు? ఈ దేశాన్ని మీ చేతికిచ్చి మీరే రాజు, మంత్రి, మీరే రాజకీయవాదులను అప్పగిస్తే మీరేం చేస్తారు? ఇంకా మేము పార్టీ స్థాపించలేదు. మొదలెట్టాక అడగండి. అంతవరకు తొందర ఎందుకు? నిజంగానే అధికారం మీ చేతికి అందించి ఏలు అంటే మీరేం చేస్తారు? అన్నిటినీ మారుస్తాం. వేటిని? ముందు రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి నియమావళి తేవాలి. ధనవంతులు రాకూడదు. తెల్లవాళ్ళు ధనవంతులు ఏలు చేసిన సాయం చాలు పేదలకి. డబ్బును వాళ్ళని బయటికి గెంటితే సరిపోతుందా? జాతి అంటరాని జాతి అన్న పేరుతో బానిసలుగా ఇన్నేళ్లు తలదించుకున్న వాళ్ళు మంత్రిసభకి రావాలి. జమీందారులు ఉండకూడదు. వ్యక్తి స్వేచ్ఛ కావాలి. బూర్జువాలు నశించాలి. రాజకీయవాదులు పోలీసులను తొత్తులుగా చూసే విధానాన్ని అరికట్టాలి. అవినీతిని అంతం చేసి తీరాలి. అధికారం, హక్కు, పదవి అనేది ఒక బాధ్యత, ఆయుధం కాదు. పేదరికం ఉండకూడదు. శాశ్వతంగా నశించాలి. తిండి లేకుండా ఎవరు పస్తులు ఉండకూడదు. అందరూ చల్లగా ఉండాలి. అందరూ చల్లగా ఉండాలి. నవ సమాజం నిర్మించాలి. ధర్మాన్ని స్థాపించాలి. నా మిత్రుల్ని చూస్తే గర్వంగా ఉంది. ఈ కళలన్నీ కళలు కాకూడదు, నిజం కావాలి. నిజం ఏ వరకు నిద్రపోకూడదు. నేను ఉంటాను, మీతో ఉంటాను.